ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందా? మాజీ మంత్రికి సొంత పార్టీ లీడర్లే గట్టి ఝలకిచ్చారా? అటు మాజీ మంత్రి అనుచరులే టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారా? కాంగ్రెస్ దెబ్బకు ఓరుగల్లులో బీఆర్ఎస్ లీడర్ పీఠం కదిలిపోతోందా? ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోటను కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది. ముఖ్యంగా జిల్లాలో అత్యంత సీనియర్ నేతలంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ నేత యశస్విని రెడ్డి చిత్తుగా ఓడించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్ళు బయటకు రాని మాజీ మంత్రి ఓటమి బాధ నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలోపే ఎర్రబెల్లికి మరో షాక్ ఇచ్చారు సొంత పార్టీకి చెందిన కొందరు లీడర్లు. రాయపర్తి మండలంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చాలా మంది ముఖ్య లీడర్లు, ఒకరు ఇద్దరు అని కాదు, అందులో చాలా మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతుందని చెప్పి ఈ రోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పాలకుర్తికి పెద్ద దిక్కుగా ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓటమి ఎరుగని నేతగా వరంగల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయన గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవి చూశారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి పాలకుర్తిలో పట్టు సాధించేందుకు ఝాన్సీ రెడ్డి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులే టార్గెట్గా ఆమె పావులు కదుపుతున్నారు. తాజాగా పాలకుర్తిలో బీఆర్ఎస్కు చెందిన కీలక లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే మరికొందరు లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి వెయిట్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ అధినాయకత్వం నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకైనా లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికైనా, నియోజకవర్గంలో ఉండబడే డిప్యూటెడ్ ఎమ్మెల్యేస్కైనా, జిల్లాల నాయకత్వాలకైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నాం. అయినా వాళ్ళ మనోభావం ఎలాంటి మార్పు లేదు. మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కారకులు అవుతున్నారు. ద్వారా మీ అందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల మధ్యలో వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఓ తొండి మాటలు మాట్లాడుకుంటా, మీకు ఇండ్లు వచ్చినాయని అడుక్కుంటా మీకు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి వరుస షాక్లతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కకావికలమవుతున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులను ఎలా కాపాడుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించినా రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని మాత్రం నివారించలేకపోతున్నారట. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తును ఊహించుకుంటూ లోలోన కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా రంగరించిన కనీసం అనుచరులను కూడా కాపాడుకోలేకపోతున్నానని లోలోన మదన పడిపోతున్నారట. అయితే ఈ నష్ట నివారణను ఎలా నియంత్రించాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా మాజీ మంత్రి ఎర్రబెల్లికి మరో ఛాన్స్ ఇవ్వద్దు అన్నట్టుగా ఝాన్సీ రెడ్డి పావులు కదుపుతున్నారట. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలలోపు మరికొందరు లీడర్లను కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకునే పనిలో ఉన్నారట. మొత్తం మీద ఝాన్సీ రెడ్డి వరుస షాక్లకు ఎర్రబెల్లి ఎలా రియాక్ట్ అవుతారో అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.